ఈ కోర్స్ని మీరు పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ మా వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. గూగుల్లో జైరేమ్ ఎల్ఈడీస్ అని టైప్ చేయండి. ఇలా జైరేమ్ ఎల్ఈడీస్ అని టైప్ చేస్తే ఫస్ట్లోనే మనకి లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రిజిస్టర్ ప్రాసెస్ని చూద్దాం. ఇక్కడ రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇద్దాం, అలాగే లాస్ట్ నేమ్ కూడా ఇద్దాం. ఇప్పుడు ఒక యూజర్ నేమ్ని ఇద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నారో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ ఇదే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి. ఇది మ్యాండేటరీ అనమాట, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. గమనించండి, పాస్వర్డ్లో మనకు ఒక క్యాపిటల్ లెటర్ అలాగే ఒక న్యూమరిక్ లెటర్ ఉండాలి. ఇక్కడ సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేస్తున్నాను. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. వన్స్ మనం రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఒక అకౌంట్ అనేది ఈ వెబ్సైట్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. మనం కోర్స్ని పర్చేజ్ చేస్తే ఇక్కడ ఎన్రోల్డ్ కోర్సెస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇందులో కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ప్రస్తుతానికి మనం ఈ అకౌంట్ తోటి ఏ కోర్సుని కొనలేదు కాబట్టి మనకి ఎంటీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం హోమ్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి కీబోర్డ్ కోర్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డెమో వీడియో ఉంటుంది. దీని కింద మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో మాడ్యూల్స్లో మనకి ఏ టాపిక్స్ ఇంక్లూడ్ ఉన్నాయో అన్ని ఇందులో కనిపిస్తాయి. వన్స్ మీరు అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు కార్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత మనం వ్యూ కార్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు పేమెంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి స్కానర్ ఓపెన్ అవుతుంది. దీన్ని స్కాన్ చేసి మనం పే చేసుకోవచ్చు. అంటే దీన్ని స్కాన్ చేస్తే మన ఫోన్లో ఎగ్జాక్ట్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఆ అమౌంట్ని మనం పే చేస్తే మనకి పేమెంట్ ప్రొసీడ్ అవుతుంది. వన్స్ మనకి పేమెంట్ అయిపోతే మన కోర్స్ యాక్సెస్ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇలా కాకుండా మనం యూపీఐ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ ఫోన్పే అని ఉంది కదా, ఫోన్పే యొక్క యూపీఐ మనం ఎంటర్ చేసి కూడా పే చేసుకోవచ్చు. నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు వేరే ఫోన్ యూజ్ చేయండి. సేమ్ ఫోన్ యూజ్ చేస్తే మీరు మళ్ళీ లోడ్ చేసేటప్పుడు పేమెంట్ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పేమెంట్ చేసేటప్పుడు వేరే ఫోన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కోర్స్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్టార్ట్ లెర్నింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి మనకి కంటిన్యూ లెర్నింగ్ అని కనిపిస్తుంది, కానీ మీకు స్టార్ట్ లెర్నింగ్ అని కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం కోర్స్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు సైన్ అప్ అయినప్పుడు ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చారో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవి మర్చిపోతే మీరు కోర్స్ యాక్సెస్ అనేది కోల్పోతారు. అవి మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.